హలో అండి. ఈరోజు నేను మీకు పచ్చి పులుసు ఎట్లా చేయాలో చూపిస్తాను. పచ్చి పులుసుని ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంచెం తేడాలు ఉంటాయి. కానీ నేను ఇప్పుడు నాకు 2 రకాలుగా తెలుసు. ఒకటి నువ్వుల పిండి వేసి, ఒకటి నువ్వుల పిండి వేయకుండా నేను అదే చూపిస్తాను ఇప్పుడు. దీనికి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కావాలి. దాన్ని నానబెట్టుకోవాలి, కడిగి నానబెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఒక 2 కప్పున్నర అట్లా 2 కప్పులు నీళ్ళు కావాలి. కప్పున్నర సరిపోయింది నాకు. నీళ్ళు కావాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ బాగా సన్నగా కోసి పెట్టుకున్నాను. మన ఇష్టం వచ్చిన షేప్లో. ఒక సగం టమాటో కోసి పెట్టుకున్నాను, ఎక్కువ వద్దని. ఒక కొంచెం అంత కొత్తిమీర కోసి పెట్టుకున్నాను. ఇదేమో బెల్లం పొడిలాగా చేసినాను. చాలామందికి మనకైతే తెలుసు, అందరికీ బెల్లము తెలుగు అని కాని వాళ్ళకి తెలియదు. ఇది ఉప్పు, ఇది ఏమో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం కలిపి నూరి పెట్టుకున్న ముద్ద. నేను దీని లింక్ కూడా పెడతాను. నేను ఒకసారి నెలకు ఒకసారి చేసుకొని పెట్టుకుంటాను. అది కరివేపాకు, ఇదేమో పోపుకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క పావు టీ స్పూనే వాడతాను, కానీ అది చూపిస్తున్నాను. ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె, టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అది పోపు గంటె. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. పోపుకు కావాల్సినవి ఇటు పక్కకు పెట్టినాను చూడండి. నూనె, పోపు గంటె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇంకా దీనికేమో ఇవన్నీ. ఇప్పుడు నువ్వులు కూడా చూపిస్తున్నాను. నువ్వులు ఇప్పుడు పొట్టు లేని నువ్వులు, పప్పు నువ్వులు తీసుకున్నాను. వీటిని కొంచెం ఇట్లానే ఈ పోపు గంటలో కొంచెం సేపు వేయించి 2 చెంచాలు అంతే, 2 టీ స్పూన్స్ అంతే. 2 టేబుల్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు, అంటే అబౌట్ 6 టీ స్పూన్స్ అవుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇష్టము. కొంతమంది అసలు వేయరు, వేసినా వేయకపోయినా అనేది మీ ఇష్టం అనమాట. నేను యూజువల్గా ఇది చేసి పచ్చిమిరపకాయల ముద్ద లేకుంటే ఆ 2 పచ్చిమిరపకాయలు కూడా వేపి ఇది అన్నీ కలిపి నూరుతాను అనమాట. కొంచెం అల్లం ముక్క, ఉప్పు అన్నేసి, జీలకర్ర అన్నేసి నూరేస్తాను. ఇప్పుడు ఇది వేరుగా నూరి పెట్టుకుంటున్నాను. దీంట్లోనే ముద్ద కలిపేస్తాను. కొంచెం సేపు ఆగి ఆ పచ్చిమిరపకాయ ముద్ద ఏదో అది కూడా కలిపేసి ఇంకా కొంచెం నూరుతాను. అన్నీ బాగా అవుతాను కొట్టి పట్టేటందుకని. మీ ఇష్టము. కారం పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కూడా నేను ఒక 2-3 అంతా వేసినాను. కొంచెం అంతా ఒక సగం టీ స్పూన్ వేసినాను ముద్ద. మీ ఇష్టం, మీరు ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది పెద్ద కారమే ఉండదు అంతా. ఇంకోటి చింతపండు కూడా మీ పులుపుని బట్టి, మీ పులుపు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు. దాన్ని మంచిగా గుజ్జు తీసి బాగా 1.5 కప్పు నీళ్ళు పోసి పెట్టినాను. అది మీకు ఇష్టం. ఇంకా ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేయొచ్చు. ఇది మోతాజుగా మీడియం ఉంది. ఇది ఇంకా లైట్ కావాలనుకున్న వాళ్ళు లైట్గా వేయచ్చు. దీంట్లోనే ఇప్పుడు ఈ పచ్చి చింతపండులోనే కాచడం ఏమి ఉండదు. దాంట్లోనే ఆ బెల్లం పొడి వేసినాను చూడండి, అదొక టీ స్పూన్ అంతా. ఉప్పు మాత్రం ఒక్కటేసారి మొత్తం వేయలేదు, కొంచెం తీసి పెట్టినాను. తర్వాత రుచి చూసి వేయాలి. చింతపండు రకరకాల రుచులు ఉంటాయి. కొన్ని చింతపండు పులుపు ఎక్కువ తక్కువ అట్లా ఉంటుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత సగం కోసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, సగం టమాటో పీస్ని కోసి పెట్టినాను, చిన్న ముక్కలు, అది వేసినాను. ఈ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసినాను. ఉల్లిపాయ ముక్కలు కొందరు రౌండ్గా నైస్గా సన్నగా తరిగేస్తారు, చూడడానికి కూడా బాగుంటాయి. మన ఇష్టం ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా. యూజువల్గా కొన్ని కూరలలో నేను ఇది ఆప్షనల్ అది ఆప్షనల్ అని చెప్తుంటాను, కానీ ఈ పచ్చి పులుసుకి ఏది లేకపోయినా బాగున్నట్టు అనిపించదు, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ నువ్వుల పచ్చిమిరపకాయల ముద్ద తీసి దీంట్లో వేసుకుంటున్నాను. మొత్తం వేసేసి కలిపేసుకోవాలి బాగా. ఇక్కడ పోపుకేమో నూనె వేసుకొని, నూనె వేడి చేసి 1 టీ స్పూన్ చాలు. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఏది లేకపోయినా బాగా అనిపించదు. ఈవెన్ కరివేపాకు నేను చాలా వరకు కూరలకు ఆప్షనల్ అని చెప్తుంటాను. వేయకపోయినా పెద్ద పట్టించుకోను, కానీ దీనికి పచ్చి పులుసుకు మాత్రం కరివేపాకు లేకుంటే బాగా అనిపించదు. వాసన స్మెల్ వస్తుంటుంది, బాగుంటుంది. సో దీనికి పోపుకి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని పోపుని బాగా మాడనివ్వకండి. చాలామంది మాడనివ్వద్దు. కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ రాగానే తీసి కలిపేయండి. నేను కొంచెం నూనె బాగా ఎక్కువ కాలకముందే వేస్తాను పోపు గింజలు, అట్లా మాడవు. ఇంకోటి బాగా చిట్టుమని వచ్చి మీద పడవు, అందుకని కూడా అట్లా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో వేసి బాగా కలిపేయండి. అంతే, పచ్చిమిరపకాయ అంటే ఇంకేం లేదు.
నువ్వుల ముద్ద మీకు ఎట్లా అంటే కొంతమంది అస్సలు వేయరు, కొంతమందికి నేను మీడియం కొంచెం వేస్తాను, 2 టీ స్పూన్లు. అందరూ బాగా వేస్తారు, బాగా పోటు సగం కప్పు కప్పు అంతా సగం కప్పు అంతా అట్లా నువ్వులు నూరుకొని వేస్తారు. అట్లా ఎక్కువ వేస్తారు కూడా, ఇష్టం మన ఇష్టం. నువ్వులు మంచివే కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కాకపోతే మీ రుచిని బట్టి. దీనికి ఉట్టి అన్నంతో కూడా బాగానే ఉంటుంది. ముద్దపప్పు పచ్చిపులుసు ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఏదైనా వేపుళ్ళు అవి ఉన్న కూరలు ఏ కూర పక్కకు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు రాకపోతే అది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా చాలా పెట్టబోతాను. కానీ ఏ వస్తువు కూడా ఇందులో మిస్ చేయకండి. ఒక నువ్వుల ముద్ద తప్ప, నువ్వుల ముద్ద మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ అన్నది అంతే. బెల్లం వేస్తేనే బాగుంటుంది చక్కెర కంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.